డీటెయిల్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగింది. సుమారుగా 20 మంది గుర్తు తెలియని వ్యక్తులు నెల్లూరులోని ఆయన నివాసం మీద దాడి చేశారు. ఇంట్లో సామాగ్రి మొత్తం కూడా ధ్వంసం చేశారు. ఈ దాడిలో దేవుడి గది ఒక్కటి మినహా మిగతా మొత్తం కూడా ధ్వంసం చేసినట్లుగా అక్కడ దృశ్యాలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటనకు కొద్దిసేపటి క్రితమే కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యల ఫలితంగానే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు. ఒక 20 మంది దాకా వచ్చారు. ఏం చేస్తారమ్మా? ఏం చేశారు? ఇద్దరు చేస్తున్నారు. మమ్మల్ని చంపకుండా వదిలింది ఒక ఇది లాంటి బయట తోసేసారు. మొత్తం ఏడవాట పగలగొట్టి పారేసుకున్నారు. ఒక 20 మంది దాకా వచ్చారు. ఏం చేస్తారమ్మా? ఏం చేశారు? ఇద్దరు చేస్తున్నారు. మమ్మల్ని చంపకుండా వదిలింది ఒక నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడికి జరిగినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, ఏంటి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడి జరిగినట్లుగా తెలుస్తుంది. ఇల్లు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. మురళీకృష్ణ, ఏంటి దీని మీద తాజా సమాచారం? దుండగులు దాదాపు 20 నుంచి 100 మందికి పైగా కూడా వచ్చినట్లుగా ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళంతా కూడా ఒక్కసారిగా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వచ్చి దేవుడి పటాలు మినహా మిగతా అన్ని వస్తువుల్ని దాదాపు పగలగొట్టారు. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ధ్వంసం చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి కుమారుడు వినియోగించినటువంటి కారుని పూర్తిగా కూడా ధ్వంసం చేసి పక్కన పడేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఎవరు చేశారు అనే దానిపైన ఇప్పటికే పోలీసులకు సంబంధించి ఎవరైతే డిఎస్పీ సింధుప్రియ, అదేవిధంగా సిఎల్ అంతా కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. దీంతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఇటు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, సంజీవయ్య, అదేవిధంగా అనేక మంది నేతలు, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు అనేక మంది నేతలు కూడా కాసేపటి క్రితమే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని హతమార్చేందుకు ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో కనుక ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో గాను ఉంటే ఆయన ఖచ్చితంగా హతమార్చేవాళ్ళని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి శ్రేణులంతా ఆరోపిస్తున్నాయి. ఇదే విధంగా ఎవరైతే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఇది జరిగిందంటూ కూడా ఇటు వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు కాసేపటి క్రితం జరిగినటువంటి మరో ఘటన కూడా చర్చించుకోవాలి. ఈ నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎవరైతే కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశం వేదికగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఎవరైతే ప్రస్తుత కోవూరు ఎమ్మెల్యే టీటీడీ సభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలనైతే ప్రసన్న కుమార్ రెడ్డి చేశారు. అంటే ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం ఒక దుమారాన్ని అయితే రేపుతోంది. ఈ వ్యాఖ్యలు చేయడం, ఆ వ్యాఖ్యలంతా కూడా సోషల్ మీడియాలోకి రావడంతో ఒక్కసారిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిమానులు భారీ ఎత్తున ఇక్కడికి వచ్చి ఇంటిని ధ్వంసం చేశారని చెప్పి ఇక్కడ ఒక కథనం వస్తుంది. మరోవైపు లోపలికి వచ్చినటువంటి దుండగులంతా మొదట సీసీ కెమెరాలను మొత్తం కూడా పగలగొట్టి అందుకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ని కూడా తీసుకెళ్లిపినట్లుగా తెలుస్తుంది. అక్కడ నుంచి ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్స్ ఏదైతే ఉంటాయో మొత్తం ఫర్నిచర్ ని కూడా ధ్వంసం చేయడం, అదేవిధంగా కొంత ఫర్నిచర్ ని కాల్చివేయడం కూడా జరిగింది. అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి పనికి సంబంధించి ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురై మమ్మల్ని ఏం చేయొద్దు అని చెప్పి అరిసారని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పని చేసేటటువంటి వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే గతంలో ఎన్నడూ కూడా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు అయితే ఎప్పుడు చూడలేదు. గతంలో విమర్శలు, ప్రతి విమర్శలు అయితే భారీ ఎత్తున చూసాం. నెల్లూరు జిల్లా అంటేనే రాజకీయాలకి పొరిటిగడ్డ లాంటిది. అలాంటి ఈ జిల్లాలో ఇలాంటి దాడులు అయితే తొలిసారి చూస్తున్నాం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇది
కారణం మాత్రం ప్రధానంగా ఒక మహిళ గతంలో ఎవరైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా ఉన్నారో ఆయన సతీమణైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత పర్సనల్ ఏదైతే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి అనేక అంశాలని అంటే మాట్లాడకూడనటువంటి మాటలను కూడా ఎవరైతే ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా రెచ్చిపోయినటువంటి అభిమానులే ఈ పని చేశారని చెప్పి వైసీపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి పోలీసుల విచారణ అయితే ప్రస్తుతం జరుగుతోంది. ఇంట్లో మాత్రం పరిస్థితి దారుణంగా మారింది. ఇప్పటికే కోవూరులో ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విషయం తెలుసుకుని హుటాహుటిన నెల్లూరులో తన నివాసానికి వచ్చి భయభ్రాంతులకు కూడా గురైనటువంటి పరిస్థితి కనిపించింది. ఈయనతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పైన అనేక విమర్శలు అయితే చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి ఘటన ఏదైతే ఆమె మీద చేసినటువంటి ఆరోపణలు, ఆమె మీద వ్యక్తిగత హననం చేయడం, ఇవన్నీ కూడా ఈ ఘటనకి ప్రధాన కారణం అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నెల్లూరులోని ప్రసన్న కుమార్ నివాసంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా మరి కాసేపట్లోనే అంటే వైసీపీకి సంబంధించినటువంటి అందరూ నేతలు అయితే వచ్చారు. అదేవిధంగా ఇటు కార్యకర్తలు, అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇక్కడికి సమీపంలోని 1/2 కిలోమీటర్ దూరంలోనే రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున జనసందోహం వస్తారు. ఇలాంటి సమయంలో ఇలాంటి దాడులు జరగడంతో పోలీసులు భయభ్రాంతులకు ఏదైతే గురవుతున్నటువంటి పరిస్థితి, అంటే ఎలాంటి ఘటనలు జరుగుతాయో రాత్రికి అనే దాని మీద పోలీసులు ఇప్పటికే నిఘానైతే ఏదేమైనప్పటికీ నెల్లూరులో మాత్రం భారీ ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. లక్ష్యం.